దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెట్టి ఒక 2 మాటలు చెప్తానండి. నిజంగా అక్కడికి వాళ్ళు వచ్చిన కానించి దేవుని చిత్తం ఏమై ఉందో కానీ మెరిసి అక్కడ డ్యూటీ చేసినప్పటి నుంచి కొంచెం మెరిసికి పెళ్ళైపోతే దూరం అయిపోద్ది మనకి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది కదా అని బాధపడేవారమండి. వచ్చినప్పుడల్లా కళ్ళు కనబడకపోయినా హాస్పిటల్కి వెళ్ళే రూట్లో మా షాప్ ఉందండి. అంకులు ఆంటీ బాగున్నారు అనుకుని వచ్చి ఒక్క చిన్నము కష్టసుఖాలు మాట్లాడి వెళ్ళిపోయేవారు. మరి దేవుని చిత్తము ఆయన ప్రణాళిక మరి మా మురాలకించే ఉంటారని నేను అనుకుంటాను. మా వీధిలోకి ఆ బిడ్డలిద్దరూ వచ్చారండి. ఎంతో అద్భుతము. వాళ్ళు చాలా ఆత్మీయంగా ఎదిగే బిడ్డలండి. వాళ్ళు చూసి మేము ఆత్మీయంగా లేము కానీ మరి కొంచెం ఆత్మీయంగా ఎదిగామండి దేవుని దయ వల్ల. అయితే బిడ్డలిద్దరూ కూడా మంచోళ్ళండి. ఒక తల్లి తండ్రిగా మేము, బిడ్డలుగా వాళ్ళు, అక్క చెల్లెలుగా రవణమ్మ ధనమ్మ, అక్కడ ఉన్న బిడ్డలు అందరితో కలిసి తిరుగుతారండి. బిడ్డలు ఎక్కువగా రవణమ్మ నేను వాళ్ళందరూ ఇక్కడికి రండి. ఎవరు? ధనమ్మ, రవణమ్మ. రవణమ్మ ఆవిడ పక్క వచ్చిన మంచి మాకు సేమే కూడా పెట్టింది మొన్న. అమ్మ రా బెగిరా, ఎందుకంటే మరి టైం అయిపోతుంది కానీ మరి ఇలాంటి సందర్భాలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో లేదో. వాళ్ళిద్దరు కూడా, మీరిద్దరు భార్య భర్తలు కూడా రండి. ఇక్కడికి రావాలి, ఇక్కడికి. ఇలా ఇంకెవరైనా ఉన్నారు బాబా? అంతేనా? ఇంకొకరు ఉన్నారు. ఏరి మా కోడలు గారు వచ్చారు. రమ్మను. మరి మీరు అందరు కదా వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కంటికి రెప్పలా కాపాడేవాళ్ళు మీరే. మేమందరం బయట నుంచి మాట్లాడతాం. అయితే దేవుని దయ వల్లండి ఇలాగా ఈ విధంగా మేము ఇక్కడ కలుసుకోవడంలో ఎంతో దేవుడు ఇచ్చిన కృప అండి. అయ్యగారు అక్కడికి వచ్చేటప్పుడు ఎంతో చాలా సంతోషించాము. ఇప్పుడు కూడా మమ్మల్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు. అందరిలోనూ ఆయన మహింపరచడానికి, ఆయన కనపరచడానికి ఆయన మాకు ఇచ్చిన కృపను పెట్టి ధన్యతను పెట్టి ఆయనకి లెక్కలేని స్తుతి స్తోత్రం తండ్రి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి చప్పట్లు కొట్టండి వీళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు ఆయన వెన్నంటుంటారు. అర్ధరాత్రి పిలిచినా సరే పలుకుతారు. మనం ఎక్కడెక్కడో ఉంటాం, ఫోన్లోనే మాట్లాడతాం. వాళ్ళు పక్కనే ఉండి అంటి పెట్టుకుని, పక్కన చాలామంది ఉంటారు, అందరూ పట్టింది. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికి నాకు కనెక్షన్ ఉండదు, మీకు తెలుసా? మరి వాళ్ళు ఎంత అంటి పెట్టుకోకపోతే ఇంత దూరం వచ్చారు. మీరు అర్థం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి అలాంటి సహవాసం దొరకాలి. ఆమేన్. మనం అందరం లేచి నిలబడదాం. మళ్ళీ కూర్చుంటారు కదా, లేచి నిలబడండి. ఆశీర్వాదం ఇంకెవరు మాట్లాడరు. ముగింపు ప్రార్థన యోబయ్య గారు చేస్తారు దీవిస్తూ. పెద్దయ్య గారు ఆయనే ప్రారంభించారు, ఆయన ముగిస్తారు. ఆశీర్వాదం ప్రభునందు ప్రియులారా మన శ్రీను పాస్టర్ గారు ఇస్తారు, పరశురంపేట నుంచి. అటు ఇక్కడే లేండి, ఇప్పుడు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక.